మేడం మూవీ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. డైరెక్షన్ విషయంలో గాని, స్క్రీన్ ప్లే గాని, సంగీతం గాని, మరి ఆ యొక్క మహానుభావుడు ఒక 4 విషయాల్ని భూమికి తీసుకొచ్చాడు. ఒకటి ధ్యానము, 2 శాకాహారము, పిరమిడ్ శక్తి, పిరమిడ్ పార్టీ. మరి ఈ భూమి మీద కొన్ని కోట్ల మందికి దీనిల గురించి ఏమాత్రం తెలియనప్పటికీ ఆయన ఆ యొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని అన్ని రకాల వర్గాల వరకు, పామరుల నుంచి పండితుల వరకు అన్ని వర్గాల వారికి ఎంతో సరళంగా, ఈజీగా బోధించాడు. ఆయన 40 సంవత్సరాలు ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఈ యొక్క 84 లక్షల జీవరాశిని ప్లస్ 800 కోట్ల మంది ప్రధానికాన్ని ఆనందంగా ఆత్మజ్ఞానంగా కావడానికి ఆయన పడ్డ తపన వర్ణించలేము. మరి ఈ సినిమా ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. మరి ఆ యొక్క పరమ గురువులు చిట్ట చివరిగా ఇప్పటివరకు ఎంతోమంది భూమి మీద జన్మ తీసుకున్నారు. మరి ఈ గురువును చివరిగా పంపించారని నాకు అనిపిస్తుంది. ఇంత గొప్ప గురువు దొరకడం మా అదృష్టం. మరి ఆయన ఇద్దరు కూతురు ఉన్నప్పటికీ జాబ్ రిజైన్ చేయడం ఆషామాషి కాదు. మరి అదేవిధంగా బస్సు దిగినప్పుడు డబ్బులు లేకపోతే బస్సు ఎక్కడానికి వేరే మాస్టర్ దగ్గర డబ్బులు ఇప్పించుకోవడము, ఆ ఉరవకొండ మాస్టర్లు పిరమిడ్ కట్టడానికి ఆ యొక్క బంగారం అమ్మడము, ఇటువంటి ఎన్నో విషయాలు. ఈరోజు ఒక్కొక్క పిరమిడ్ మాస్టరు ఒక అసామాన్యమైన వ్యక్తి. మరి నేను పేపర్ వేసుకునే వ్యక్తిని, ఒక పేపర్ ఏజెంట్ను. ఈరోజు నేను టౌన్ ప్రెసిడెంట్ అయ్యాను. అంటే పిరమిడ్ సొసైటీకి టౌన్ ప్రెసిడెంట్ అయ్యాను. పిరమిడ్ పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మరి ఎంతో గొప్ప విషయము. ఇటువంటి గొప్ప గురువులు కూడా మేము ఎన్నో జన్మలుగా సంతోషంగా భావిస్తున్నాం. ఇటువంటి సినిమా తీయడం చాలా బాగుంది. ఈ యొక్క సినిమాను మా వనపర్తిలో మరి ఆల్రెడీ ఒక థియేటర్ బుక్ అయిపోయింది. మరి రెండో థియేటర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి నా వంతుగా నేను కూడా మరి కొన్ని వందల మందిని కొత్త వాళ్ళని దొరికొచ్చి ఈ యొక్క గురుగారి యొక్క లక్ష్యంలో భాగం చేయాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి మరియు ఈ సినిమా తీసిన వెంకట్ బృందానికి మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.